జనరల్ ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే పాత్రలో నేను ఉంటాను, కానీ నన్ను సెంటర్ చేసినట్టు అనిపించింది. మిమ్మల్ని అక్కడ పెట్టారు, ఇదేదో ఇంట్రాగేషన్ సెషన్ లా అనిపిస్తుంది నాకు. చూసారా, వాళ్ళని చూసి రోల్ కూడా అవుతున్నాయి నాకు, వర్డ్స్ కూడా సరిగ్గా రావట్లేదు. ఏంటిది, ప్రీ రిలీజ్ లో గెస్టులు చూస్తూ ఉంటాం, ఇంటర్వ్యూలో గెస్టులు కనిపిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఆశీష్? ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? హరిశంకర్ గారు మీకే ఎలా ఉంటే ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేస్తున్నా, నాకెలా ఉంటుంది? ఖచ్చితంగా ఆశు పెద్ద హీరో అవుతాడు. ఓకే, ఎందుకని అడగరే? ఎందుకు? మాతో ఎంత ట్రావెలింగ్ ఉంది, కానీ అంత భయం ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు చూసారా. ఇదంతా యాక్టింగేనా? ఇద్దరు మెగా డైరెక్టర్స్ ని నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు మంచి యాక్టర్ అని ఇప్పుడు తెలిసింది నాకు. యాక్చువల్లీ డెఫినెట్ గా ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ సినిమా చూస్తాం. ఇంతకు ముందు ప్రీవియస్ సినిమాతో తెలిసింది, ఈ సినిమాతో మరింత తెలియబోతుంది. కాకపోతే మీరిద్దరూ ఇక్కడ ఇంత బిజీ స్కెడ్యూల్లో టైం తీసుకొని రాజు గారితో శిరీష్ గారితో అనుబంధం, ఆప్యాయత, తొక్క అలాంటివి లేవు, కానీ ఆశీష్ అంటే మాకు బాగా ఇష్టం. అందుకే ఆశీష్. రాజు గారు ఈ ఆన్సర్ కి నాకు ఈ ఆన్సర్ కి ఆల్రెడీ ఇక్కడ మొదలైంది. అదే మొదలు ఇది రణరంగంలా ఉంది. డేర్, ఇఫ్ యూ డేర్ అంటే అన్ని డేర్ తో సంబంధించిన ఆన్సర్సే వచ్చినట్టున్నాయి. అనిల్ గారు, మీరు ఇక్కడ ఉండడానికి కారణం? సో అంటే ఫస్ట్ క్వశ్చన్ నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా, మీ తర్వాత మీరు ఆశీష్ అడగచ్చు. ఆశీష్, ఎస్విసి బ్యానర్ కి ముందు వచ్చింది ఎవరు? హరీష్ అన్న. మరి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ కదా అడగాలి, నన్ను అడుగుతారేంటి? వావ్, వాట్ అ లాజిక్. మరి సుకుమార్ ఎక్కడ, బోయపాటి గారు ఎక్కడ, వంశీపడిపల్లి ఎక్కడ? ఐ లవ్ యూ లాజిక్. ఏరియా వాళ్ళందరూ ఏరియా వాళ్ళ తర్వాత నేను ఎప్పుడో నా నెంబర్ ఆ తర్వాత. అంటే హరీష్ గారు ఇప్పుడు వాళ్ళందరినీ తేవడం కొంచెం కష్టం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ అడిగిన తర్వాత అడగాలంటే జూనియర్స్ ఎవరు? జూనియర్ ఎవరు ఇక్కడ సెట్లో? ఇద్దరులో మీరే. నేనే జూనియర్ని. సీనియర్ ఎవరు ఇప్పుడు లెక్కన ఉన్నంతలో? నన్ను సీనియర్ అని అనుకుంటున్నా. సరే, మనం ఇప్పుడు జూనియర్ ఎవరు, సీనియర్ ఎవరు ఇలాంటి పంచాయతీలు కాకుండా అసలు ఈ రోజు మన ఇద్దరు మన ఒకరి మీద ఒకరు కౌంటర్లో ట్రై చేద్దాం. ఓకే ఓకే, నీ కోరిక. ఓకే, అండర్స్టాండింగ్ తో ఆడుకుంటే ఆశిష్ తో కాసేపు ఆడుకుందాం. ఆశతనా? సరే, ఓకే. ఈ ఆటకి మీరు రెడీయా? ఇది ఆటలా కాదు, వేటలా ఉంటుంది, అర్థమైపోతుంది కదా. బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ మీ ఎదురుగా ఉన్నారు. సో ఫస్ట్ మీరే క్వశ్చన్ అడుగుతారు ఆశిష్ని, ఆశిష్ నుంచి అడిగించిన నేను ఆలోచిస్తున్నాను. మొత్తం మీరు మధ్యలో ఉన్నారు కదా, ఏం చేయాలంటే మీరే ఒక పని చేద్దాం. ఆశిష్ మీ మనసులో ఉన్న క్వశ్చన్ ఫస్ట్ మీరు హరిశంకర్ గారితో మొదలు పెట్టచ్చు. మా సినిమా చూస్తున్నారా? చూపిస్తే చూస్తాం. సరే అన్న, May 25th కాదు, మీకు May 24th నేను సినిమా చూపిస్తాను. May 24 చూపిస్తున్నారా? 1 డే అడ్వాన్స్? ఓకే, డన్. మీరు రెడీ అంటే మేము ఈ రోజు నైట్ కూడా చూపిస్తాం. కానీ ఓకే, 24th మీరు చూస్తే చాలు, అందుకే నాకు ఆ క్వశ్చన్ అడగాలనిపించింది. 24 చూద్దాం. డన్ అన్న. హరీష్ గారికి 24th, మరి అనిల్ గారికి? నేను 25th విత్ క్రౌడ్ చూస్తాను. అన్న నాతో కలిసి వస్తారా? నా క్వశ్చన్ డన్. ఆశిష్ తో పాటు మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను. ఓకే, డెఫినెట్ గా ఈ సినిమాలో అన్ని ఇరుకు అని మాకు తెలుసు, బట్ దిల్ రాజు గారిని అంటే ఎవ్రీథింగ్, ఫైట్ ఇరుకు, కెమిస్ట్రీ ఇరుకు, ఎవ్రీథింగ్. మేము ఈ మధ్య కాలంలో అలా తమిళ్ కూడా నేర్చుకుంటున్నాం రాజు గారి వల్ల. సో రాజు గారిని మీరు ఇమిటేట్ చేయాలి. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సరే, ఇప్పుడు ఎలా ఉంటది రాజు గారు ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూసాక ఆయన రియాక్షన్? అది బెటర్. ఇదైతే కరెక్ట్, సూపర్. చేతులు వండర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. ఆశు అసలు చింపేసావు. ట్రై చేస్తున్నా. మనమే ఆ మాత్రం సావాసం చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూసాడు. అంటే ఈ సినిమాలో ఎడిటింగ్ రాజుతో పాటు ఎక్కువ కూర్చున్నారు. సో ఫస్ట్ ఏంటంటే పెన్ పేపర్ వచ్చేయాలి. బట్ ఇప్పుడు అనిల్ గారు, మీరు ఒకవేళ ఆశిష్ని అడిగితే, ఎందుకంటే మంచి హీరోస్ ని డైరెక్ట్ చేశారు అండ్ చూసారు, బట్ తను కంటెంట్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ కంటెంట్ మీరు ఇప్పటికే వాచ్ చేశారు. సో తను ఏమన్నా అడగాలంటే మీరేం అడుగుతారు? ఇద్దరిలో ఫస్ట్ ఎవరితో డైరెక్ట్ చేయాలని కోరిక? మా ఇద్దరిలో ముందు ఎవరు అనుకుంటున్నాను? నేను అదే క్వశ్చన్ నేను కూడా అడగబోయా. ఇద్దరు ఒకటేసారి చేస్తామంటే ఫస్ట్ ఎవరిని చూస్ చేసుకుంటాం? దీనికి నాకు అంటే నేను ఒక స్కెడ్యూల్ ఇక్కడ చేసి వచ్చి ఇంకో స్కెడ్యూల్ ఫస్ట్ స్కెడ్యూల్ ఎక్కడ చేస్తాం? ఫస్ట్ స్కెడ్యూల్ మార్నింగ్ 6 to 6 మీకు చేసి ఈవినింగ్ 6 to 6. ఆ రోజు నైట్ కలిసి నువ్వంటే నేను నైట్ కనెక్ట్ అన్న. ఇందాకేమనుకున్నావు? నీ మీద నాకేం కాదు తమ్ముడు, యువర్ హార్డ్ వర్కింగ్ అని చెప్తున్నాను. అయితే ఓకే. ఇప్పుడే కదా మీరు ఇద్దరు పంచులు వేసుకొని ఉన్నారు, ఏమన్నా ఉంటే అక్కడే వేస్తాను, కాకపోతే ఇక్కడే పడుతున్నారు. ఓకే, సో ఫస్ట్ స్మార్ట్ ఆన్సర్ మిస్టర్ ఆశిష్. థ్యాంక్ యూ అన్న. నిజంగా నీకే అనిపించిందా హీరో అవ్వాలని? లేకపోతే దిల్ రాజు గారు కానీ శిరీష్ కానీ ఇంకా చచ్చిపోతున్నారా బాబు హీరోలు చుట్టూ తిరగలేక, మన ఫ్యామిలీ హీరోని రెడీ చేయాలి,
అలా అయితే అని ఏమన్నా అన్నారా? లేదు, నేను వెళ్ళి ఫస్ట్ ఎప్పుడు ఏజ్ అనిపించింది ఆశీష్? ఎప్పుడు నీలో హీరో నువ్వు చూసుకున్నావు ఫస్ట్? నాకు ఫస్ట్ డాన్స్ అంటే చాలా ఇష్టం అన్న. చూసేవాడు నేను మన సంగీతంలో అక్కడ ఇక్కడ ఎక్కడ తీసేవాడు. సో ఆర్యా మూవీకి డాన్స్ ప్రాక్టీస్లు బన్నీ అన్న ఇవన్నీ చేసేటప్పుడు ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు కూడా మేము అందరం పిల్లలందరం ఆడుకుంటుంటే ఆయన పక్క రూమ్లో 31st నైట్ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంత డాన్స్ ఇంత పిచ్చున్న వాళ్ళు ఇలా చేస్తారని అలా నాకు డాన్స్ మీద స్టార్ట్ అయింది ఫస్ట్. దాని తర్వాత సెట్స్కి వెళ్ళడం అవన్నీ చూసి నాకు పెద్ద సినిమాలంటే ఇంట్రెస్ట్ కలిగింది కానీ యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ కలగదు. కానీ వన్ ఫైన్ డే నాకు అనిపించింది ఐ వాంట్ టు యాక్ట్. నాకు ఎందుకు వచ్చిందో ఆ రీజన్ కూడా తెలియదు. ఏ ఏజ్లో అనిపించింది? ఐ థింక్ 14 or 15. దాని తర్వాత రాజుగారికి చెప్పగానే నేను మొహం చూసుకున్నావు అద్దంలో అన్నాడు. నీ అప్పుడు మనం బాగా నడితే ఒకరోజు వచ్చి మాట్లాడతా అని చెప్పి మొత్తం ప్రాపర్గా సెట్ అయ్యి మేక్ ఓవర్ అయ్యి అప్పుడు కూడా సరే లుక్స్ బాగుంటే యాక్టర్ అయిపోతారా అని అడిగారు. అంటే అప్పుడు నేను యాక్టింగ్ కోర్సులన్నీ చేసి ఒక షో రీల్ చూపించి అప్పుడు దాని తర్వాత వచ్చా. నాకు 7 years ప్రాసెస్. సో ఆల్మోస్ట్ బయట వాళ్ళలాగే ఆడిషన్స్ చేయాల్సిన అన్ని చేసావు, లుక్ టెస్ట్లు చేసావు, ప్రాక్టీస్లు చేసావు, డ్యాన్సులు చేసావు, అన్ని చూపించావు. ఐ జస్ట్ వాంట్ నో దట్. ఎందుకంటే నేను రౌడీ బాయ్స్ ఫస్ట్ సాంగ్ చూపించాడు నాకు రాజన్న. సాంగ్ చూసినప్పుడు చాలా ప్రొఫెషనల్గా అనిపించింది నాకు సాంగ్. సో అప్పుడు నేను అడిగా, తన ఇంట్రెస్ట్ అని వచ్చినట్టు, మీరు కాదు కదా ఫోర్స్ చేసింటే చేసే మాకు సంబంధం, ఇన్ఫాక్ట్ నేను డిస్కరేజ్ చేశా అని చెప్పాడు. సో ఐ వాంట్ టు నో దాట్. రాజు గారు ఒక కథ విపరీతంగా నమ్మి, మరి ఆశీష్ కథ పగిలిపోయిందిరా ఒకసారి ఇను అని పంపించాడు నీ దగ్గరికి. నీకు నచ్చలేదు అనుకో, రాజుగారికి ఏం చెప్తారు, ఎలా చెప్తారు? అంటే నాకు రాజుగారికి ఆ మాత్రం బాండింగ్ ఉందన్న. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాను. నచ్చలేదు మరి నీకు ఎందుకు నచ్చింది? మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదేమో అని. కానీ రాజుగారి దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు నచ్చలేదు దానికి కూడా రీజన్స్ చెప్పు. నీకు ఏ పాయింట్ నచ్చలేదు అది విని నాలో ఫ్లా ఉందా, అసలు కథలో ఫ్లా ఉందా, లేకపోతే ఈడ్లో ఫ్లా ఉందా అని ఒక డిస్కషన్ పెడతారు. సో ఐఎమ్ ఓపెన్ టు టెల్. నచ్చకపోతే నీకు నచ్చకపోయినా చెయ్యి, ఇన్నేళ్ళు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో నా జడ్జిమెంట్ నా నమ్ము అన్నప్పుడు ఏం చేస్తావు? అప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతాను అంటే మీ ఇన్పుట్. ఇంటర్వ్యూలో కమిట్ అవుతున్నావు, ఖచ్చితంగా నన్ను వచ్చి అడగాలి. ఓకే, డెఫినెట్ గా ఫస్ట్ అసలు హరీష్ గారిని అండ్ అనిల్ గారిని ఎక్కడ చూడడం జరిగింది? సో వాళ్ళిద్దరిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి, నచ్చని క్వాలిటీస్ ఏంటి? డేర్ కాబట్టి చెప్పేయచ్చు ఆశీష్, చెప్పేయచ్చు. నచ్చని క్వాలిటీస్ డైరెక్టర్ లో ఎప్పుడు కనిపించదు. ఓకే, ఇప్పుడుకి బాయ్ ఇవాళ లాంగ్ వే టు గో. అండ్ హరీష్ శంకర్ అన్న, అనిల్ అన్న అంటే ఇప్పుడు ఒక మార్క్ ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు మేము వచ్చే కొత్త డైరెక్టర్స్ కి హరీష్ అన్న డైరెక్షన్ లో ఒక హీరో పడితే ఒక ఎలివేషన్ ఉంటుంది, అంటే ఒక మాస్ అపీల్ ఉంటుంది. అండ్ అనిల్ అన్న దగ్గర పడితే ఆడియన్స్ కామెడీ టైమింగ్ కి ఎవరైనా మ్యాచ్ చేపిచ్చేస్తాడు. సో ప్రతి ఆస్పైరింగ్ యాక్టర్ కి హరీష్ శంకర్ అన్న కానీ అనిల్ అన్న కానీ ఏదో ఒక సినిమా పడాలి, వీళ్ళతో మనం ఒక స్టేజ్ పెరుగుతాం అనే వాళ్ళకి నేను బ్యాడ్ క్వాలిటీస్ అని ఏం లేవు నాకు. ఓకే, సరే ఎప్పుడు కలవడం జరిగింది పర్సనల్ గా హరీష్ గారు? నేను రామయ్య వస్తావే అప్పుడు కలిసాను. ఓకే, ఏజ్ ఎప్పుడు ఎంత ఆశీష్? ఇప్పుడు నేను 18. నేను రాజన్ ఇంట్లో ఒకసారి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, అప్పుడు ఇంకా రామయ్య స్టార్ట్ కాదు. అప్పుడు నేను ఫస్ట్ టైం కలిసాను ఆశీష్. ఓకే, అప్పట్లో కనిపించా మీకు ఆ షార్ప్నెస్? నేను అప్పుడు అడిగి కూడా రాజన్ని ఏమన్నా, ఇప్పుడు మా ఆశీష్ ఎక్కువ బ్రాండెడ్ క్లోత్స్ వేసేవాడు ఎక్కువ, మనోడు బాగా స్టైల్గా ఉన్నాడు, మనకు ఖర్చు ఉందా ఫ్యూచర్ లో అన్నా. అవేం లేవు అతను అప్పుడు అసలు ఆ థాట్ కూడా లేదు, మేబీ తను చెప్పున్నాడు. ఓకే ఓకే, అండ్ అనిల్ గారిని ఎక్కడ కలిసారు? ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఫస్ట్ సుబ్రహ్మణ్యం సేల్ నేను చేశాను. సారీ సారీ అన్న, సుప్రీం దాంట్లో కాదు. ఓకే, అక్కడ కలవడం జరిగేటప్పుడు తను ఒక డాన్స్ రీల్ కృష్ణాష్టమి షూటింగ్ స్పాట్ లో ఒక డాన్స్ చేస్తున్నాడు. అది ఆ సినిమా ఎండ్ టైటిల్స్ లో కూడా ఉందనుకుంటా, రోలింగ్ టైటిల్స్. ఒక చిన్న షార్ట్ ఏదో చేశాడు. అప్పుడు నాకు తన డాన్స్ చూపించారు శిరీష్ గారు. అప్పుడు అనుకున్నాను డెఫినెట్లీ ఫ్యూచర్ లో ప్రవేశం ఆరంగరేటం ఉంది, అది ఎప్పుడు వద్దు అనేది అనుకున్నాం. బట్ కొద్దిగా టైం తీసుకున్నాను. నేను ఇంకా త్వరగా ఇద్దరు సినిమాల గురించి చెప్పాడు గుర్తొచ్చింది. మా ఇద్దరు సినిమాలలో, నా సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాలు నేను ఉంటే బాగుండు అనిపించింది మిరపకాయ. క్వశ్చనే పూర్తవాలి. ఎన్ని టైం అన్న మిరపకాయ, ఇప్పటికీ నేను మిరపకాయ అనే సినిమా మళ్ళీ చూస్తాను. అందులో ఉన్న అంటే డిఫరెంట్ మూవీ. ఇక్కడ సినిమాలో అనిల్ గారి సినిమాలో F2 లో F3 కాదు F2 లో ఏ క్యారెక్టర్? నాకు ఏదైనా పర్లేదు అన్న, అంటే వెంకీ మామదా క్యారెక్టర్ అనలేదు.
నాకు అంటే ఆ యంగ్స్టర్ క్యారెక్టర్ నేనుంటే అంటే నాకు ఉండాలి, అంటే వరుణ్ అన్న ఆబ్వియస్లీ చాలా బాగా చేశారు, కానీ మనం అనుకుంటా గారు నాకు కూడా ఈ క్యారెక్టర్ ఉంటే బాగుండాలి అలా. రైట్. సో నేను ఇందాక ఆశిష్ని ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్నప్పుడు డెఫినెట్లీ జీవితంలో ఎప్పటికప్పుడు డేర్ చేయాల్సి వస్తుంది. అలా డేర్ చేసిన సందర్భాలు ఏమన్నా మీరు బాగా కాలేజీలోనే కూడా వారం కోసం డేట్ చేసేవాళ్ళం. డేట్ అన్నట్టు అనిపించిందా మీకు? డేర్ అన్నట్టు అనిపించిందా? డేర్ అండి, వారం కోసం వారం కోసం డేట్ చేసేవాళ్ళం. డేర్ 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 డిఏఆర్ఈ డేర్, వారం కోసం డేర్. డేర్. ఈ రకరకాలుగా ఈ చేతులు వదిలిపెట్టి బైక్ వెళ్ళడం అని అది డేరే కదా. నువ్వేం ఆలోచించావు నాకు తెలుసు. ఆ అప్పట్లో మాకు 500 ml థమ్స్అప్ ఉండేది. 500 ml థమ్స్అప్ సింగిల్ బాటమ్ సప్ లో ఫినిష్ చేయాలని ఓ, ఇలాంటి డేర్ చాలా ఉండేవి. ఓకే. సో అందుకే వారం కోసం అన్న. డేర్ అంటే పర్టికులర్ గా నేను వాటి జోలికి పెద్దగా వెళ్ళేవాడిని కాదు. ఆయన కూడా వాటి జోలికి వెళ్ళలేదు ఇప్పటికే యాక్చువల్లీ. బైక్ వదిలేసి నడపడం మన కొద్దిగా ఓకే. ఆ జోలికి వెళ్ళేవాడు కాదు, యాక్షన్ కాదు అతను. కెమెరాలో నాకు యాక్షన్ కాదు అతను అన్న, నేను ఎంటర్టైన్మెంట్ అయ్యా అతను. అది ఈ బుర్రలో అంతా బూతు పెట్టుకుని ఏది మాట్లాడి అతను యాక్షన్ కాదంటే ఎంటర్టైన్మెంట్ అనుకోవాలి, కామెడీ అనుకోవాలి. అలానే అనుకున్నాం. మరి ఇలా నవ్వుతారేంటి అలా అనుకుంటే తలపించాలి. ఓకే. అంటే బేసిక్ గా డేర్ అంటే పర్సనల్ లైఫ్ లో ఎక్కువ డేర్ చేసింది సినిమాలకు వెళ్ళడం, క్రికెట్ ఆడుకోవడం, బట్ డేరింగ్ స్టెప్స్ ఏవి నేను చేసుకున్నాను. రైట్. మీరు ఇందాక అన్నారు మీ దగ్గరికి రావాలంటే డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ బిలీవబిలిటీ అనేది ఆడియన్స్ వైపు నుంచి ఉండాలి, అలాంటి హీరోస్ తో డైరెక్ట్ చేస్తాం. సో డెఫినెట్ గా ఒక న్యూ కమర్ తో డైరెక్ట్ చేయాలంటే హరిశంకర్ ఎస్ అంటారా? 100%. అంటే ఇప్పుడు నేను సాయంత్రం తెచ్చి సినిమా చేసినప్పుడు అప్పుడు ఏ సినిమా రిలీజ్ అవ్వాలి నేను అనౌన్స్ చేసినప్పుడు, True. సుబ్రహ్మణ్యం అనౌన్స్ చేసినప్పుడు అలాగే లేదు. నాకు అతని ఎనర్జీ నచ్చింది. ఓకే. రే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది అంతే. ఓకే. ఆ ట్రైలర్లో తేజ్ ఎనర్జీ విపరీతంగా నచ్చింది కాబట్టి నేను కనెక్ట్ అయిపోయాను. సో బేసికల్ ఐ కనెక్ట్ టు దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ రౌడీ బాయ్స్లో మనోడిది ఒక సాంగ్ షర్ట్లెస్ ఒక బేస్బాల్ బ్యాట్ పట్టుకుని ఒక ఫైట్ ఉంటుంది, అది బాగా నచ్చింది డెఫినెట్గా. సో ఇట్స్ నథింగ్, అంటే నా వరకు నేను వరుణ్ తేజ్తో చేసినా లేకపోతే సాయిధంతో చేసినా చిన్న పెద్ద అని కాదు, నేను ఆ పార్టీకి వాళ్ళకంటే పెద్ద హీరోతో చేసే కాబట్టి చెప్తాను ఎగ్జాంపుల్. ఇట్స్ డజంట్ మీన్ దట్ దే ఆర్ స్మాల్ హీరోస్. True. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ, ఐ బిలీవ్ ఇన్ ద కనెక్షన్ అంతే. రైట్. మార్కెట్ ఎంత ఉంది, బిజినెస్ ఎంత ఉంది, ఎవరిని ఉంటుంది ఆలోచించి. రైట్. యూనో దెయ్యంతో ప్రేమ, అసలు ఎప్పుడైనా ఇలాంటి థాట్స్ ఎప్పుడైనా వచ్చాయా అసలు? ఇలాంటి ఐడియా మనోడికి అలాంటి సరే, thoughts ఇప్పుడు ఎప్పుడు నీ- రావు, నీ- అలాంటి thoughts ఎప్పుడు రావు. నీ ఆన్సర్లు నేను నేను ఏమనలేను. కాదన్నా కాదే, ఒకటి మనోడికి పెట్టుకుందా అలాంటి నుంచి thoughts నీ క్వశ్చన్ నేను ఆన్సర్ Okay. చెప్తా, నా క్వశ్చన్ సరే ఇంకో రూల్ పెట్టేది. ఓకే కాదు, ఇది ఆశీష్ రోస్టింగ్ లో లేదు, ఇది కంప్లీట్లీ మేము కాదు ముందే అనుకున్నాం తెలుసా, తమ్ముడు రాగానే చెప్పాడు స్టేట్మెంట్, తమ్ముడు ఇక మన ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకోవద్దు, మనం వాళ్ళని ఆడుకోవాలన్నాడు. వచ్చాక ఏమైంది అలా అంటాను నేను. అసలు అంతే. ఆశీష్ ఎవరు? మోర్ దెన్ మై బ్రదర్. అదే ఇప్పుడు అర్థమైంది నాకు, నువ్వు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు. నేను అలా అంటానా? ఆడుకుందాం అంటాను, అలాగే తప్పు కదా. హరీష్ గారు దయ్యం ఏదో లవ్ స్టోరీ. లవ్ స్టోరీ చెప్పు, ఇప్పుడు ఏం చెప్పమంటావు ఏదో ఒకటి. ఒప్పుకోం మేము, అలా కాపీ ఆన్సర్స్ ఒప్పుకోం మేము. మీరు originality ఏమడిగారు కావాలి. అర్థం కాలే దయ్యాన్ని. సో అలా ఇలాంటి థాట్ అంటే ఇలాంటి ఐడియా కానీ లేకపోతే ఇలాంటిది ఎప్పుడైనా ఎక్కడైనా చదవడం కానీ ఏమైనా జరిగిందా అసలు? అంటే నేను అక్కడ చదవలేదు, బట్ దయ్యాన్ని ప్రేమించడం అంటే అసలు అది టోటల్గా యాంగిలే డిఫరెంట్గా ఉంది. చూడాలి ఎలా ఉంది అది. దయ్యాన్ని ప్రేమించడం అంటే అసలు కనపడొద్దా, అది విజువల్గా ఎగ్జిస్ట్ అవుద్దా, మనిషి ఉంటుందా అసలు. ట్రైలర్లో చూస్తేనే మనోడు ఏకంగా 2 స్టెప్పులు ఎదిగి దాంతో డ్యూయెట్లు కూడా పాడుతున్నాడు. కరెక్ట్. సో అది చూస్తే కానీ తెలియదు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అసలు. దయ్యంతో లవ్ స్టోరీ, దయ్యంతో రొమాన్స్ ఎలా ఉంటుంది. అది అయిపోయింది, స్టోరీ అండ్ రొమాన్స్ అయిపోయింది, మనం విడుదలకి సిద్ధంగా ఉంది. సో 25th కాకపోతే మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అఫ్ కోర్స్ అక్కడ దయ్యం లాగే కదా, అలానే ఫీల్ అయ్యి చేయాల్సి వస్తుంది కదా. అంటే నాకు అరుణ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ బ్రో నీ క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పాడా, రాజు గారు చెప్పారా? అరుణే చెప్పాడు, అరుణ్ డైరెక్టరే చెప్పాడు. అంటే ఫస్ట్ ఓసారి రాజు గారు ఏం చేస్తారంటే తన కథ వినేశాక తన నరేషన్స్ లో ఒకసారి లేదు లేదు అందుకని ఫస్ట్ అరుణే చెప్పాడు. సో అరుణ్ స్టోరీ చెప్పానంటే బ్రో దీంట్లో ఒక హారర్ ఎలిమెంట్ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక దయ్యంతో నీకు దయ్యం మీద ఎక్సైట్మెంట్తో పాటు యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ అని నాకు చెప్పగానే, సో నేను ఫస్ట్ ఏదన్నా ఒక రెఫరెన్స్ సినిమా ఉందేమో అని వెతికా. నాకు ఎక్కడ అంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ ఇవన్నిట్లో దయ్యం అబ్బాయిని లవ్, ఆత్మ వచ్చి లవ్ చేస్తుంది, దానికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది కదా. కానీ దీంట్లో ఒక బ్యాక్ స్టోరీ ఉండదు, ఏముండదు. నా క్యారెక్టర్ ఎలాంటిదంటే ఎవడైనా ఏదైనా పని చేయొద్దంటే నేను అదే వెళ్ళి చేస్తాను. సో అండ్ నా పర్స్పెక్టివ్ ఎలా అంటే ఒక చిన్న డైలాగ్లో చెప్తా, మనం దయ్యం అని మాట్లాడతాం, కానీ
అదే ఒకటి ఏదైనా పూజలు ఇలాంటి ఫెస్టివల్స్ జరిగినప్పుడు గుడిలో పూనుకుంటే దేవత అంటారు, గుడి బయట పూనుకుంటే దయ్యం అంటారు. సో మనం ఆలోచించే పర్స్పెక్టివ్ మీద ఉంటుంది తప్ప. సో నేను అక్కడ దయ్యం లేదు, ఆమె నా దేవత అని నా క్యారెక్టర్ చెప్తుంది, కానీ ఆడియన్స్ అందరూ దయ్యం అని. ఒక డైలాగ్ తో మొత్తం మనం ఆలోచించే విధానం మార్చేసారు. బ్యూటిఫుల్, కంగ్రాట్స్ టు అరుణ్. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ అరుణ్ శివుడి భక్తుడు, సో నావన్నీ రుద్రాక్ష, ఓన్లీ బ్లాక్ వేసుకొని ఉంటా, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటా. అంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను, నా క్యారెక్టర్ కొంచెం చాలా డార్క్ బట్ హార్మ్లెస్. ఓకే. అండ్ లవ్ మీ టీజర్ చూసారు, అండ్ ఆ డైరెక్టర్ న్యూ డైరెక్టర్ అడుగు పెడుతున్నారు తెలుగు చలనచిత్ర సీమలోకి. సో ఎలా అనిపిస్తారు యాజ్ అ డైరెక్టర్ గా మీకు ఆ డైరెక్టర్, లవ్ మీ డైరెక్టర్? అదే ఒక న్యూ డైరెక్టర్ అడుగుతున్నాను. నేను ఎవరిని అడిగాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది అంటే ఇంగ్లీష్ టైటిల్ అంత క్లియర్గా లవ్ మీ టు డేర్ కంప్లీట్. చాలా మంది చాలా లెక్కలు వేసుకుంటారు, మాస్క్ అర్థం అవుతుందా లేదా, ఎంతవరకు వెళ్తుందా లేదా, ఇలాగ చాలా. సో ఫస్ట్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఒక ఇంట్యూషన్తో, ఒక గట్ ఫీలింగ్తో వస్తారు కదా. ఒక డైరెక్టర్ గట్ ఫీలింగ్తో వస్తున్నాడు అని చెప్పి వాట్ ఎవర్ ద కంటెంట్ ఇల్నావు బయటకు వచ్చిన దాన్ని బట్టి నాకు అనిపించింది. టైటిల్ దగ్గర నుంచి కానీ, లేకపోతే హీరోయిన్ ఒక అంటే బేసిక్గా తమ్ముడు నేను కూడా సోల్ కనెక్ట్ అయ్యే పర్సన్. సోల్ దేనికి? సోల్ సోల్ కనెక్ట్ అయ్యే పర్సన్ కాబట్టి ఆ దయ్యమైన దేవత అయినా ఆత్మ కాబట్టి నేను టీజర్కి బాగా కనెక్ట్ అయ్యాను. బేసిక్గా నాకు నచ్చింది. ఓకే. మనసుకు దగ్గరగా ఉందంట. ఏదో సందర్భంలో ఏ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా బాబు దయ్యం పోయినట్టు అంటారు కదా, అదేదో డైరెక్ట్ గా పెట్టాడు అరుణ్, దయ్యాన్ని పెట్టేసాడు, దయ్యమే పెట్టాడు. సో కాబట్టి అందరు కనెక్ట్ అవుతారు నా ఫీలింగ్. ఈ సినిమాలో ఇంకో మంచి పాయింట్ కూడా ఉంటుంది. మనం ఒక 10 మంది ముందు వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉన్నాం, లేకపోతే ఒక 10 మంది మనం జడ్జ్ చేస్తారు అనే థింగ్. అంటే ఇప్పుడు నాకు హరిషన్ అలా ఉండాలని ఉంటుంది, అంటే ఇంత ఓపెన్ గా ఇట్లా స్పాంటేనియస్ గా, లేకపోతే ఇమీడియట్ గా రియాక్ట్ ఏమనుకుంటే అది లోపల ఒక కామెడీ టైం చేయాలని ఉంటుంది, ఇమీడియట్ స్పాంటేనియస్. కానీ మనం ఏం మర్చిపోతామంటే మనం మనలా ఉండడమే కరెక్ట్. అంటే నేను ఎలా ఉంటే అదే నా ఐడెంటిటీ, హరీష్ అన్న ఎలా ఉంటే అదే ఆయన. సో ఈ సినిమాలో ఆ పాయింట్ కూడా ఒక టచ్ చేశాను. సో నువ్వు ఎవరిలాగా ఉండక్కర్లేదు, నువ్వు నీలాగా ఉండు, నువ్వు ఒకళ్ళ ఐడెంటిటీ తీసుకోవాలక్కర్లేదు, నువ్వు నీలాగా ఉంటేనే నిన్ను అందరు లవ్ చేస్తారు డేరింగ్ గా అని. అది కూడా ఒక చాలా మంచి పాయింట్. అది సినిమా చూస్తే కానీ అర్థం కాదు, ఎంత స్ట్రాంగ్ చెప్పారో తెలియదు. కానీ ఈ మధ్య ఈ కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయండి. కిడ్స్ రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ నుంచి కొంచెం పెద్దగైన తర్వాత కెరీర్ ఎడ్యుకేషన్ నుంచి ఆడు యూఎస్ వెళ్ళాడు, నువ్వు ఏం చేస్తున్నావు, ఆడు కలాస్ మాస్టర్ వచ్చాడు, నువ్వేం చేస్తున్నావు అని. లేకపోతే అనిల్ రాయ్ ఇప్పుడు చూడు టప్ప పాండమిక్ కూడా షూటింగ్ చేసాడు, నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చొని. ఇలా ఈ కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయండి. ఈ కంపారిజన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్, ఎవరి ఐడెంటిటీ వాడిదే అనే పాయింట్ కనుక ఇందులో గట్టిగా చెప్పగలిగితే ఐఎమ్ ఆల్రెడీ సోల్డ్ ఫర్ ద ఫిల్మ్. సో ఫర్ యూ లైక్ చూసినంత కంటెంట్ లో మీకు నచ్చింది ఏంటి? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఒక డివోషన్ ని ఒక దయ్యం అనే ఇంకొక ఎలిమెంట్ ని రెండింటిని ఎలా మిక్స్ చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఒకవైపు శివభక్తుడు అని చెప్తున్నారు, ఒకవైపు ఏమో ఒక దయ్యం ఉంది అంటున్నారు. అంటే ఈ రెండింటిని ఎలా మెర్జ్ చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వాట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటే ఒక దయ్యాన్ని ప్రేమించాలనే ఒక యాంగిలే చాలా విచిత్రంగా ఉంది. హౌ దే ఆర్ గోయింగ్ టు దాన్ని ఎలా జడ్జ్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్. అండ్ డెఫినెట్ గా మీరు వెరీ క్లోజ్ రాజు గారికి. కాకపోతే రాజు గారు ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్ గురించి, ఈ స్టోరీ గురించి డిస్కస్ చేయడం జరిగిందా మీ ఇద్దరితో? అసలు చెప్పరు అసలు అలాంటివి ఏమి ఉండదు, బాగా ఆయన డిస్కస్ చేస్తారు. డెఫినెట్ గా మనం వైష్ణవి గురించి అయితే మాట్లాడుకోవాలి, ఎందుకంటే అంత సూపర్ హిట్ కొట్టి. అంటే నేను ఎప్పుడు అలా అనుకొని వెళ్తే నేను చాలా భయపడతాను. ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసింది, మనం మ్యాచ్ అవుతామా. నేను చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళేవాడిని సెట్ మీదకి వెళ్ళినప్పుడు. అండ్ నేను చాలా ప్రిపేర్డ్ కూడా వెళ్ళేవాడిని. అంటే నా లైన్స్ కానీ అన్నీ నేర్చుకొని ప్లేన్గా వెళ్ళేవాడిని. డైరెక్టర్ని అడిగేవాడిని, నీకు ఏం కావాలి, నీకు ఎలా కావాలి, నువ్వు ఎలా అనుకుంటున్నావు ఈ క్యారెక్టర్ని అనుకొని వెళ్ళిపోయేవాడిని తప్ప నేను అసలు భయం కానీ. రాజుగారి మీద ఒక సెటర్ వేసాం కానీ రౌడీ బాయ్స్ సినిమా తర్వాత రౌడీ బాయ్స్ మమ్మల్ని ఎడిటర్ గురించి ఆయన దగ్గరుండి మేమేమి ఇవ్వగలవో చిన్న చిన్న సజెషన్స్ అని ఎప్పుడు అడుగుతారు. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ ఆల్వేస్. అండ్ శిరీష్ గారితో మాకున్న ఇంటరాక్షన్ మామూలుగా ఉండదు. రాజు గారి కంటే మేము శిరీష్ గారితో ఎక్కువ ఇంటరాక్ట్. కానీ శిరీష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు. అంటే స్టేజ్ మీద అయితే ఏ రోజు మాట్లాడారు, స్టేజ్ ముందు మాట్లాడతారు, స్టేజ్ వెనక ఎక్కువ ఆయన మాట్లాడతారు. ఓకే, ఇది అనమాట. ఫుల్ జోక్స్ అందరం. ఇందాక హరీష్ అన్న చెప్పినట్టు సో శిరీష్ గారు కూడా ఎప్పుడు ఏంటంటే మేము చాలా ఆయనకి యాక్సెస్ ఉన్న డైరెక్టర్స్, చాలా క్లోజ్ డైరెక్టర్స్. ఎనీ డే
అశ్వతో సినిమా అన్నా కూడా ఎప్పుడన్నా కూడా ఆయన మమ్మల్ని డేర్గా అడగడు. అంత Yeah. చనువు ఉన్న మనిషి. బట్ ఆయన కూడా ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, మాకు చెప్పేది ఏంటంటే, ఆశు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండ్ అవ్వాలి. మీరు అతనికి ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అతను ఏం చేయగలడు, ఏం చేయడు అనేది ఆడియన్స్ బాగా చేసినారు. అప్పుడు దెన్ యూ కెన్ ఆస్క్ ఆల్ ఎవర్ అదర్ డైరెక్టర్స్ అండ్ ఆల్ మాతో పాటు బ్యానర్లు. రైట్. సో రాజు గారు మీకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు ఫస్ట్, అండ్ శిరీష్ గారు ఏం చెప్తూ ఉంటారు ఇంట్లో? అంటే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి సంబంధం లేకుండా కష్టపడు. వన్ డే అంటే క్రికెట్ దాంట్లో చెప్తాను, రన్స్ తీస్తా ఉండు, ఏదో ఒక రోజు 6 or 4 పడుద్ది, కానీ అవుట్ అవ్వకు అని చెప్పేవారు. డిఫెన్స్ ఆడుతున్నారు. మీరు 6 కొడుతున్నారు, 4 సరిపోదు, ప్రతి బాల్ 6 కొడితే సిక్సర్ హరీష్ అంటాడు ఆయన. 6 అడుగుతాడు. 6 అడుగుతాడు, 4 కూడా అడుగుతాడు. అక్కడ మాత్రం అలా, ఇక్కడ మాత్రం ఇలా. ఏ డైరెక్టర్ అయినా గ్రౌండ్ అవతల పడ్డాడు అంటాడు బాల్. ఓకే. గ్రౌండ్ యువతలు పడితే ఒప్పుకోడు ఆయన. పుట్టే 6 కూడా మళ్ళీ రోప్ అవతలు కాదు, గ్రౌండ్ అవతలు పడాలి. ఓకే. పెవిలియన్ అవతల, స్టేడియం అవతల. అండ్ ఇంకొక పిల్లర్ ఈ సినిమాకి ఎవరైనా మాట్లాడితే మనం కీరవాణి గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. సో కీరవాణి గారు కిరవాణి సార్, పిసి శ్రీరామ్ పిసి సార్. శ్రీరామ్ ఆ గారు 2 విషయాల మటుకు చాలా చాలా జెలసీగా ఉంది. రాజు గారు ఎప్పుడు అంత పెద్ద కెమెరామెన్ నాకు ఇవ్వలేదు. బయట కూడా నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు, ఓ నువ్వు ఉన్నావని పిసి శ్రీరామ్ సార్ ని అండ్ కిరవాణి సార్ అంతే. కాదన్నా, రియాలిటీ ఏంటో చెప్తా. బేసికలీ అరుణ్ అండ్ నాగా సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి, వశిష్ఠ వాళ్ళ బ్రదర్ అన్న బింబిసార్. అతను అరుణ్ వెళ్ళి రాజుగారి దగ్గర, సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము కొత్త ఉన్నాం, ఒక్కసారి మేమే వెళ్ళి పిసి శ్రీరామ్ సార్ దగ్గర ఒక్క ఫోన్ కాల్ చేసి టైం ఇవ్వమనండి 2.5 hours అని. టైం ఇస్తే అరుణ్ అండ్ నాగా వెళ్ళి ఒక 2 hours నరేషన్ ఇచ్చారు. 6 hours తర్వాత పిసి శ్రీరామ్ సార్ ఫోన్ చేసి, ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఫిలిం, I want to do this film. It's a very different film. It's a very dark film. I want to visualize this అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. రాజు గారు ఒక్కటి కూడా మాట్లాడు, జస్ట్ ఒక ఆపర్చునిటీ మాట్లాడిపోయడానికి ఇచ్చారండి. అండ్ కీరవాణి సార్ ఈ సినిమా చేస్తున్నారని ఫిక్స్ అయిన తర్వాత రాజు గారికి తెలిసి అంటే ఎలాగా అనౌన్స్మెంట్ చూసి నేను చేస్తాను ఈ సినిమా వచ్చారు. కాదమ్మా, సేమ్ ఇట్లయితే వెళ్ళారు అరుణ్ అండ్ నాగా వెళ్ళి కీరవాణి సార్ స్టోరీ చెప్పు. కంటెంట్ మీరు అసలు గ్యాప్ ఎక్కడ ఇస్తున్నారు? గ్యాప్ రాదు, తీసుకోవాలి. సో అలా చెప్తే స్టోరీ చెప్తే ఆయన కూడా కన్విన్స్ అయ్యి హీ లైక్ పిసి శ్రీరామ్ గారికి స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు రాజు గారు ఆపలేదుగా. మిమ్మల్ని కీరవాణి గారికి వెళ్ళినప్పుడు సరే వెళ్ళి చెప్పండి అసలు తెలీదు స్టోరీ. నెక్స్ట్ చేయబోయే సినిమాకి పీసీని ఇప్పిస్తారని చెప్పు, మ్యాటర్ క్లోజ్. లేకపోతే ఈ రోజు నేను వదలడు. నా మాట కంటే మీ మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తారన్న, మీరు చెప్తేనే ఒప్పుకుంటా. అలా కూడా చెప్పారా? ఓకే. రౌడీ బాయ్స్ తర్వాత దానికంటే ఇంకా బెటర్ సినిమా చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏ హీరోయిన్ అలా అనుకుంటారు, ప్రీవియస్ ఫిల్మ్ కంటే బెటర్ సినిమా. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినా, ఎంత ఎలా సినిమా ఎలా ఉన్నా సరే దానికంటే నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటారు. రౌడీ బాయ్స్ కంటే ఈ క్యారెక్టర్ ఏ రకంగా నీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నావు? పర్ఫార్మెన్స్ వైజ్ లో ఇంకా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే రౌడీ బాయ్స్ లో నేను ఒక హై ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేశాను. దీంట్లో చాలా సటిల్ పర్ఫార్మెన్స్ తో, చాలా అంటే వీడికి అన్నీ తెలుసు, వీడు ఒక తెలివైనోడు అనే ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. అంటే నాలో నాకు అన్నీ తెలుసు, జనాలంతా అంటే వాళ్ళంతా ఏదో పర్సెప్షన్లో బతుకుతున్నారు అనే దాంట్లో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఇన్ జనరల్ నేను అంత సటిల్గా చేయలేనన్నా. అండ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఒక విషయం నేను చెప్తే, ఒక బాయ్ ఎంత ఇమ్మెచ్యూర్ ఉంటాడో, ఒక మ్యాన్ ఎంత మెచ్యూర్గా ఉంటాడో, మీరు రౌడీ బాయ్స్కి దీనికి ఆ డిఫరెన్స్. రౌడీ బాయ్స్లో బాయ్ ఉంది కాబట్టి బాయ్ అంటాం. దీంట్లో ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేశా. ఐ హోప్ మీకు నచ్చింది. వైష్ణవి ఎందుకు అనుకున్నారు ఈ క్యారెక్టర్కి? అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరికి వైష్ణవి బేబీ తర్వాత ఈ సినిమాకి ఆమె ఆ డార్క్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం దీంట్లో సెట్ అవుద్దేమో అని అనుకొని వాళ్ళు చేసింది తప్ప నాకు తర్వాత. వన్ బ్యూటిఫుల్ థింగ్ అంటే, ఒక తెలుగు అమ్మాయి, తెలుగు యాక్ట్రెస్, చక్కగా తెలుగు మాట్లాడుతుంది, తెలుగు హీరో, తెలుగు హీరోయిన్, తెలుగు. మేము కూడా ఈ మధ్య తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలని కంకణం కట్టుకున్నాం. సో డెఫినెట్ గా విల్ సీ. యా, పైగా మంచి సింగర్ కూడా, తెలుగు యాక్టర్ కంకణం. అర్థమైంది. కాదు, తను మంచి సింగర్ కూడా, ఇందులో పాట కూడా పాడుతుంది. వెరీ టాలెంట్. ఈ సినిమాలో వైష్ణవి రావాలి రానే సాంగ్ కి వైష్ణవి చైతన్య ఒక వర్జన్ పాడి, తన వర్షన్ తన పాట. ఇప్పుడు అదే వర్షన్ సినిమాలో వర్జన్ సినిమాలో ఆ వర్జన్ లేదు, బట్ మరి ప్రోమోలో రాజు గారు పాడారు. అంటే మాకు కొంచెం నీకు తెలుసు కదా రాజు గారు పాడారంటే పాడతారు. రాజు గారు డ్యాన్స్ కూడా వేశారు.
కాదు ఆశిష్ కూడా మంచి సింగర్, మీకు తెలుసా? మీరు అవునా? Yeah. ఇది నాకు న్యూస్, ఇది న్యూస్. ఏదో పాట పాడాలి Yeah. ఇప్పుడు. Compulsory లేదన్నా, నేను అసలు పాడలేదు. కంపల్సరీ ఆ రోజు ఆడియో లాంచ్ లో ఆమె పాడడానికి సిగ్గుపడుతుంటే పాడారు. నాకే వాయిస్ రాదు, నేను పాడుతాను, నువ్వు పాడలేవు అని సిగ్గుపడా చెప్పి. కాసేపు పాడతాడు సిగ్గుపడా సిగ్గుపడా Singer ఇక్కడ అమ్మాయిలు అన్నా. లేదు, అమ్మాయిలు సిగ్గుపడతారు. నాకు కొంచెం సిగ్గుపడతారు. కష్టం కష్టం. ట్రై చేయి ఊరికే. రెడీ. మీరు సిగ్గుపడతాడు అతను పాట. పాడు గజాల. సరే నేను పాడతాను, కానీ తర్వాత ఎడిటింగ్ లో తీసుకొచ్చి మేము అదే, మాకు అదే కావాలి, మేము అదే వేసుకుంటాం. పాడండి. ఆవిడ సిగ్గుపడమంటే కష్టం ఉంటుంది. రావాలిరా రావాలిరా. ఓకే ఓకే ఓకే. ఈ నైస్ 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 నైస్. నేను వెళ్ళిపోతాను. నైస్ అన్నా కదా నేను. మాకు అర్థమైంది మీ నైస్ లో ఎన్ని కాదమ్మా. బూతులు ఉన్నాయో. మెతుకు చాలు, అన్నం అంతా తింటావేంటి? ఒక మెతుకు చాలు. ఓకే, Such an మీరు extraordinary- పట్టేశారన్న మాలో such an extraordinary- ఫస్ట్ టాలెంట్ ని పట్టేశారు మీరు. సో ఇంకెవరెవరు ఎవరెవరు ఉన్నారు అశ్విక్ దీంట్లో సినిమా? మన వైష్ణవి చైతన్య కాకుండా దీంట్లో నలుగురు హీరోయిన్స్. నలుగురు అదే హీరోయిన్స్. సర్ప్రైజ్. నలుగురు హీరోయిన్స్ ఉన్నారా? నలుగురు హీరో. అవన్నీ అండి చెప్పు. అడిగింది ఎవరు క్వశ్చన్ అక్కడ చెప్పు. అవును. సరే వాళ్ళిద్దరికి చెప్పండి. పేరు ఎవరో పేరు ఇక్కడ నుంచి ఒక పేరు చెప్తాను. అది కాకుండా రవికిషన్ అని ఒక విరూపాక్షలో ఇవి చేస్తాడు కదా. ఓకే మన స్టేజ్ మీద కూడా చేశాడు. Yeah, అతను ఉన్నాడు. సిమ్రన్ చౌదరి ఉంది. వాళ్ళది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్. రవికిషన్ ఏమో నా బ్రదర్ రోల్ ప్లే చేస్తున్నాడు. సిమ్రన్ చౌదరి స్కల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. రైట్. ఏమన్నా రీకన్స్ట్రక్షన్స్ అన్న. హర్షన్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటే. అంటే ఫస్ట్ ఒకటితో స్టార్ట్ చేసి, ఓకే. మీరు ఒక హీరోని చూస్ చేసుకునే ముందు ఏం చూస్తారు? అంటే నేను రాసే హీరో క్యారెక్టరేషన్ అని అడిగి ఒక అంటే అతను చూసాడు. ఎందుకంటే మీ రాసే హీరో క్యారెక్టరైజేషన్ కి, అంటే నాకు అందరి గురించి తెలీదు, నాకైతే చాలా ఇష్టం. ఒక దువ్వాడ జగన్నాథ కానీ, మిరపకాయలో రవితేజ గారు కానీ, గద్దలగొండ గణేష్లో అతనిది కానీ, అంటే మీరు, అంటే నేను ఫ్యాన్ అయిపోయా వరుణ్ తేజ్ ఆ సినిమా పర్ఫార్మెన్స్. అంటే మీరు ఏ సినిమా చేసినా యాక్టర్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ తెస్తారు. అంటే ఎలా, అంటే మీరు ఏం చెప్తారు యాక్టర్స్కి? గరికపాటి గారు ఒకసారి ప్రవచనం ఇస్తూ ఒక మాట అన్నారు. ఒక పాత్రని మనం కొంతసేపు నడిపించాలి, ఆ తర్వాత ఆ పాత్రే పని నడిపిస్తుంది. సో ఫస్ట్ నేను కథ రాసేటప్పుడు హీరో క్యారెక్టర్స్ని డిఫైన్ చేస్తాను ప్రాపర్గా. ఇతను ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, ఇతను అమ్మనంతో ఎలా ఉంటాడు, ఇతను విలన్తో ఎలా ఉంటాడు, ఇతను ఇంకోటితో ఎలా ఉంటాడు. ఒక క్యారెక్టరేషన్ డిఫైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ క్యారెక్టరేషనే మనం నడిపించుకుని తీసుకెళ్తుంది. సో నా అన్ని ఎప్పుడు హీరో క్యారెక్టరేషన్ బేసిక్ సినిమాలే ఉంటాయి బేసిక్గా. అండ్ అలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్లు ఎవరు ఫిట్ అవుతారని చూస్తారు బేసిక్గా. అంటే నాకు ప్యాథస్, డల్, హీరో తప్పు చేయడం, 10 మంది హీరోతో మాట్లాడడం, హీరో పక్కకి వెళ్ళి గుంజు తాగటికి వెళ్ళి ఏడవడం, వెక్కి ఏడవడం, ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడు హీరోని చూడలేదు బేసిక్గా. హీరో అనేది ఒక లైవ్ వైర్లో ఉండదు ఎప్పుడు. సో అది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను బేసిక్గా. అట్ ది సేమ్ టైం ఒక దాని ఏమంటారు, సీన్ని బూస్ అప్. నేను రాసుకున్న సీన్ ఒక 25% ఉంటే అతని పర్ఫార్మెన్స్ ఒక 50-60% తీసుకెళ్ళాలి. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకో టేకింగ్ అన్ని తోడైతే అప్పుడు 100% రీచ్ అవుతాను బిలీవ్ చేస్తాను. సో పేపర్ మీద ఉన్న దాన్ని ఎలివేట్ చేసే హీరో ఎవరు అని చూస్తుంటాయి ఇప్పుడు నేను బేసిక్గా. థ్యాంక్స్ అన్న, మాకు మీరు చెప్పారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మేము ఆ మైండ్లో పెట్టుకుంటాం. మీరు రాసిన పాత్రకి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మౌల్డ్ అవుతుంది. అండ్ అనిల్ అన్న, మీరు ఇప్పుడు జనరేషన్కి మీరు ఒక జంజాల ఆర్ ఈవీవి సత్యనారాయణ వాళ్ళు, తర్వాత మా జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి వాళ్ళైతే ఇప్పుడు మా యంగ్స్టర్స్కి అనిల్ రావిపూడి. కామెడీ అంటే మాకు గుర్తొచ్చేది అనిల్. సో మీరేం చూస్తారన్న ఒక యాక్టర్లో? హరీష్ శంకర్ గారి దగ్గర ఒక టైప్ ఆఫ్, ఇందాక చెప్పాను కదా, దూకుడికుండా ఒక అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో అది ఆయన క్యారెక్టర్లో క్లియర్గా కనబడుతుంది. కేర్ చేయరు ఎవరు. నా దాంట్లో కొద్దిగా చిన్న ఫన్ టచ్, నేను కొద్దిగా హ్యూమరస్గా ఉంటూ ఉంటాను. సో అట్లా ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, అది ఎక్కువగా రాసేటప్పుడు తెలియకుండా ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉందో అలా ఉంటుందో అలా రాత. సో అది డైరెక్టర్స్ హీరోలకి అడాప్ట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. సో మేబీ నేను చిన్నప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది బేసిక్గా. నేను ఆ క్యారెక్టరేషన్ ఎక్కువగా మహేష్ బాబు గారిలో, అల్లు అర్జున్లో ఎక్కువ చూశాను. నేను ఒకసారి చెప్పే కూడా మహేష్ బాబు గారి గురించి చెప్తూ, పాదరస ఒరబడి నరనరమే విశ్వరాశడి దూకుల్లో ఆ లైన్ అని సరిపోద్ది అని చెప్పారు. అంటే ఇప్పుడు మన బ్యానర్లో సీతమ్మకిలో చూస్తే మహేష్ బాబు గారిలో ఒక శ్రీకాంత్ అడ్డాలని చూస్తాం. సీనువెట్ల గారి సినిమాలో సీనువెట్ల గారి మోడలేషన్ కనిపిస్తుంది. పోకిరి చూసినప్పుడు జగన్ గారి మోడలేషన్ కనిపిస్తుంది. సో ఏ డైరెక్టర్ తగ్గట్టుగా డైరెక్టర్కి అతను ఈజీగా మౌల్డ్ అయిపోతుంటాడు, ఈజీగా ఓన్ చేసుకుంటాడు డైరెక్టర్ని. దట్ ఈస్ ద సుప్రీం క్వాలిటీ ఫర్ టు బి పొజెస్ ఫర్ ఎనీ యాక్టర్. సో అది ఇందాక హరీష్ అన్నట్టు రాసే మాదెంత ఉందో దానికంటే గొప్పతనం చేసే హీరోస్. కరెక్ట్.
ఎందుకంటే ఒక పూరి గారితో చేసినప్పుడు వెంటనే ఒక త్రివిక్రమ్ గారితో చేసినప్పుడు సుకుమార్ గారు వాళ్ళు హీరోలు డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడాప్ట్ అవుతున్నారు చూసారా. సో ఆ హీరోలది కూడా చాలా గ్రేట్నెస్. ఈ డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు, సో అతని దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి అది తీసుకుని వాళ్ళు పెర్ఫామ్ చేయడం అనేది దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద యాక్టర్స్. ఆ రెండు సింక్ అయితే వండర్స్ జరుగుతాయి, ఏది నాన్ సింక్ అయినా. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి ఇది ఎప్పుడు నేను బ్రెయిన్లో పెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్ఫర్మేషన్ నేను తీసేసుకుంటాను. మీరిద్దరు ఇంత బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు, సక్సెస్ఫుల్ చూసారు కాబట్టి ఒక సినిమాలో జనాలు కనెక్ట్ అవ్వాలంటే ఆ యూఎస్బి ఏమనుకున్నారు? యూఎస్ ఈజ్ కామెడీ, అక్కడ ఈజ్ హీరోయిజం. సో ఇప్పుడు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం వస్తుంది, బట్ ఆ యూఎస్బి పాయింట్ ఏమనుకున్నారు? ఆ సీక్రెట్ ఎవరికి తెలియదండి. ఆ సీక్రెట్ తెలిస్తే ప్రతి ఫ్రైడే బ్లాక్ బస్టర్లు వస్తాయి. బట్ ప్రతి వాళ్ళు ఒక యూఎస్బీని బిలీవ్ చేసి తీస్తారు ఫిల్మ్. ఇది ఆడియన్స్కి వర్క్ అవుతుంది, ఈ సినిమాలో ఈ కంటెంట్ వాళ్ళకి రీచ్ అవుతుంది అని చెప్పి బిలీవ్ చేసి చేస్తాం. సో ఫ్రైడే ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మా థియేటర్లోకి వెళ్ళి ఆ ఫ్రైడే ఫస్ట్ షో పడే వరకు టెన్షనే. అది ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు, ఒక్కోసారి రివర్స్ అవ్వచ్చు. కానీ మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం. బట్ బిలీఫ్ ఇది వర్క్ అవుతుంది అనేది, ఎంత బిలీవ్ చేసి మనం దాన్ని ప్రొడక్ట్ తీసుకెళ్తాం అనేది ఎవరి ప్రయత్నమైనా. మార్కెట్ అనేది ఎప్పుడు వాళ్ళు అన్ని రకాల సినిమాలు చూస్తారు, దే లవ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్, బట్ యూ హ్యావ్ టు ఎంగేజ్ చేసేలా మనం కూర్చోబెట్టాలి. అది హరిశంకర్ గారు మీకు కూడా నర్వస్నెస్ ఉంటుందా? ఆ, మీరు కూడా చాలా మంది అడుగుతుంటారు మీరు అడిగినట్టు సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా తీసుకుంటారని. నేను ఆశీష్ కూడా అదే విషయం చెప్దాం అనుకున్నా. ఆశీష్ కూడా రిలేటెడ్ అయ్యే మ్యాటర్ కాబట్టి చెప్తున్నాను. మనం ఏం పని చేద్దాం అనుకున్నాం లైఫ్లో ఆ పని చేయడమే సక్సెస్. నేను సినిమా డైరెక్ట్ రాద్దాం అనుకుని వచ్చాను, అదే పని చేస్తున్నా. ఒక సినిమా తీయడమే నేను సక్సెస్ఫుల్ కెరీర్ నడుపుతున్నట్టు. ఆ సినిమా మీకు కూడా నచ్చింది అనుకోండి, అది బోనస్. నేను చాలాసార్లు చెప్పే విషయం. సో నువ్వు ఈ సినిమా ఎంత ఆడుతుంది, నా రేంజ్ ఎంత పెరుగుతుంది, దీని తర్వాత నేను ఎంత రెమ్యునరేషన్ తీసుకోవచ్చు, నేను వెళ్తే ఎంతమంది నాతో సెల్ఫీ దిగుతున్నారు, ఈ అటెన్షన్ వదిలేసి యు లవ్ కెమెరా. నీకు యాక్టింగ్ ఉండాలి. పొద్దున్న లేస్తే నేను యాక్టింగ్ ఇష్టపడాను. నువ్వు పొద్దున్న లేస్తే రాసుకోవడము, సినిమా షూటింగ్ చేయడమో చేస్తాను కదా. యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ యువర్ వర్క్, దట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. నీ సక్సెస్ ఒక 10 మందికి నచ్చచ్చు, నెక్స్ట్ టైం కొన్ని కోట్ల మందికి నచ్చచ్చు. కోట్ల మందికి నచ్చినప్పుడు బోనస్. సో జనాలకి ఏదైనా నచ్చిందంటే దాన్ని బోనస్కి తీసుకోవాలి తప్ప అదే సక్సెస్ అనుకొని ఒకవేళ సినిమా అయినా సరిగ్గా నడవకపోతే అది డిప్రెస్, అది అసలు నాకు నర్వస్నెస్ అనేది ఉండదండి. అంటే చాలామంది చెప్తుంటారు అలా నర్వస్నెస్ ఉంటే షాక్ తర్వాత నీకు ఎంత దూరం వచ్చేవాడు. ఖచ్చితంగా. అంటే జర్నీ కంటిన్యూ చేయాలంటే మేబీ ఇన్నాళ్ళు మీ జర్నీ స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ ఇప్పటికీ అది స్టిల్ లైక్ హరిశంకర్ అంటే అందరికీ తెలుసు. సో అది ఇంత కంటిన్యూ చేయడానికి రీజన్ ఇదే అంటారా, మీరు పట్టించుకోవడం? వి లవ్ ఫిల్మ్స్ అండి, అంతే. ఇట్స్ యువర్ ఆల్వేస్ లవ్. ఫిల్మ్ చూసెస్ యూ. నేను చాలాసార్లు చెప్తా, నేను ఇప్పుడు కావాలంటే బాహుబలి తీయాలంటే తీయలేము. బాహుబలి సినిమా నన్ను చూస్ చేసుకోవాలి. నా లైఫ్లో నాకు చాలాసార్లు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు అతను కూడా ఏదో సినిమా అనుకుని ప్లాన్ చేసుకుని టక్కుని ఈ సినిమా పెట్టాడు. సినిమా విల్ చూజ్ యూ అండి. సినిమా పట్ల మీకు త్రికరణ శుద్ధిగా ఒక ప్రేమ, ఒక గౌరవం ఉంటే సినిమా ఇండస్ట్రీ మీరు ఏ మార్మూల్లో ఉన్నా ఎక్కడున్నా ఇట్లా లాగి తీసుకొచ్చి పుల్ చేసి ఇండస్ట్రీలో కూర్చోబెడుతుంది. అది నేను నమ్ముతాను. అండ్ మై బిలీఫ్ ఇస్ రెస్పెక్ట్ ద ఆడిటోరియం. ఆడిటోరియం అంటే మనం ఒక 250 మంది సీటింగ్ కూర్చొని చూసే ప్రేక్షకులకి మనం ఒక 2.5 గంట సినిమా ఇస్తున్నప్పుడు జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ ఒకటి మైండ్లో పెట్టుకొని మనం సినిమా తీసుకెళ్ళి ఇట్స్ లైక్ దట్ బ్యాలెన్స్ ఉంటుందేమో నేను ఫీల్ అవుతాను. టిప్స్ అని కాదు కానీ కరెక్ట్ అని చెప్పింది. అంటే ఆడియన్స్కి ఇది సరిపోద్దులే, ఆడియన్స్కి మనంత తెలివి ఉండదు అనుకోవడం, అంత మూర్ఖత్వం కూడా ఉండదు. I always want to say audience are far respect them. Genius, far superior intellectual than us. Yes. That's what I believe. ఎందుకంటే మన దృష్టి అంతా ఎప్పుడు సినిమాల మీద ఉంటుంది. వాళ్ళకి 100 రకాల అవేర్నెస్ ఉంటుంది ఆడియన్స్కి. సో నా దృష్టిలో ఎప్పుడు ఆడియన్స్ ఇంటెలిజెంట్ బేసిక్గా, మోర్ దాన్ అస్. వాళ్ళే కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు. అందుకే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్రిటిక్స్, ఎనీ రివ్యూస్ కంపేర్ చేసుకున్నా కూడా ఆడియన్స్ చేతిలో ఉన్న సక్సెస్ అయ్యే సినిమా సక్సెస్ రేట్ ఎక్కువ. ఎనీ డే ఆడియన్స్ ఆర్ ద ఫస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. వాళ్ళ సినిమాని చూసి జడ్జ్ చేసి రిజల్ట్ ఇచ్చేది వాళ్ళు. అన్న మా ట్రైలర్ చూసాక మీకు ఏమనిపించింది? లవ్ మీ ఫ్యూ డే ఫస్ట్ థాట్, మీ ఫస్ట్ థాట్? నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, ఏంటిది అసలు ఏ జానర్ ఇది? ఇట్స్ ఏ లవ్ స్టోరీ ఆర్ ఇట్స్ ఏ హారర్? అసలు ఏం చూపించబోతున్నారు? బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మేము ఏదైతే కొత్తదనం చూపిద్దాం అనుకున్నామో మీకు అది ట్రైలర్ త్రూ మీకు అదే చెప్తున్నాను కదా, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు రాజన్న ముందే చూపించారు, రిలీజ్ ఆఫ్ చూపించారు ఆఫీస్లో. ఫస్ట్ టైం రాజు గారు కంటెంట్ గట్టిగా పట్టుకున్నారు. ఏదో ఆశీష్కి ఎలివేషన్ షాట్లు, ఆశీష్ బిల్డప్ షాట్లు, ఒకడు వస్తున్నాడు వాడు కొడుతున్నాడు అని ఆశీష్ గురించి ఎవడో వేరే క్యారెక్టర్లు ఎలివేషన్ ఇస్తుంటే ఇంటర్కట్లో హీరో షాట్లు వేసి అట్లా కాకుండా ఒక బలమైన కథలో ఆశీష్ని పెడుతున్నాడు అనిపించింది. పవన్ కళ్యాణ్ సార్తో మీది
రవితేజ సార్తో మీది, రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం? అసలు నాకు Truth కావాలి. ఇష్టంగా ఏ సినిమా చేయను నేను. అంటే ఇష్టం అంటే లైక్ ఒక థింగ్ ఉంటుంది కదన్న, మనం ఇప్పుడు ఇది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇది మీరు ఇది చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, అది చేసేటప్పుడు. కానీ మీరు పడుకున్నప్పుడు కూడా మీకు స్ట్రైక్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి రెండు? పడుకున్నప్పుడు స్ట్రైక్ దాన్ని కొంచెం మార్చి చెప్తాను నేను. పడుకున్నప్పుడు కూడా ఉలిక్కి పడుతూ నిద్రలేచే ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఓకే, ఎందుకంటే అది డెఫినెట్లీ ఇంక ఎందుకంటే లేదు, అది క్వశ్చన్ చేసి ఆన్సర్ ఇచ్చిన అయిపోయింది. మీరు అడగాలనుకుంది ఏంటంటే ఒకవేళ ఇద్దరితో సేమ్ టైం లేదు, మీరు అడిగారు కదా, సేమ్ టైమే చేస్తున్నా కదా. చేస్తుంటే ఫస్ట్ షెడ్యూల్ ఎవరితో చేస్తారని అడిగాను. చేసాం కదా, ఫస్ట్ షెడ్యూల్ కళ్యాణ్ గారితో చేసాం, తర్వాత ఇక్కడ సినిమా ఫినిష్ రవితేజ్ గారితో చేసాం. లవ్ మీ ఇఫ్ యూ డేర్ May 25th వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న, అనిల్ అన్న, మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి మా లవ్ మీ ఇఫ్ యూ డేర్కి టైం ఇచ్చినందుకు. మీలాగే ఆడియన్స్ కూడా 25th రోజు మాకు టైం ఇచ్చి మా సినిమాని చూసి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ May 25th, ఓన్లీ ఇఫ్ యూ డేర్. హాయ్ గైస్, ఇది హరీష్ శంకర్. దిల్ రాజు ప్రొడక్షన్స్లో May 25th ఆశిష్ హీరోగా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా వస్తుంది. ఆశిష్ అండ్ వైష్ణవి, కీరవాణి గారి మ్యూజిక్, పిసి శ్రీరామ్ గారు కెమెరామెన్, దీనికి సినిమాటోగ్రఫీ. సో 25th ఇన్ థియేటర్స్, తప్పకుండా చూడండి. అండ్ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు డెఫినెట్గా మనం ఇప్పటివరకు చూడని ఒక సినిమాని చూడబోతున్నాం అనే విషయం మనకు అర్థమైంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ May 25th లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో May 25th లవ్ మీ మీ ముందుకు రాబోతుంది. ఆశీష్ తన రెండో ఫిలింతో వస్తున్నాడు. సో డెఫినెట్గా ఆశీష్ అండ్ వైష్ణవి చైతన్య అండ్ హర్షిత్ రెడ్డి అండ్ హన్సిత, సో యంగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిల్ రాజు గారి ఫ్యామిలీ, సో వాళ్ళు కూడా వస్తున్నారు. సో వీళ్ళందరినీ, అండ్ పిసి శ్రీరామ్ గారు, కీరవాణి గారు లెజెండరీ పర్సన్స్. సో డైరెక్టర్ అరుణ్ కూడా చాలా డిఫరెంట్ జోనర్. ట్రైలర్ దగ్గర నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో డెఫినెట్గా వచ్చి ఈ సినిమాని నిజంగా థియేటర్స్లోకి జనాలు, అందరు ప్రేక్షకులందరూ వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేయండి. సో May 25th, సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్.